హలో అండి. ఈరోజు మనం ప్రభుత్వ ఉద్యోగి ఎవరైనా సస్పెండ్ అయినప్పుడు ఆ సస్పెన్షన్‌ను ఎదుర్కోవడం ఎలా? మరియు ఆ సస్పెన్షన్ కాలంలో ఆ సస్పెండ్ కాబడిన ఉద్యోగికి ఎంత అలవెన్స్ వస్తుంది? దీన్నే సబ్‌స్టిట్యూటెన్స్ అలవెన్స్ అంటారండి. సబ్సిస్టెన్స్ అలవెన్స్ మరియు ఏమేమి డిడక్షన్స్ చేస్తారు? అదేవిధంగా రెగ్యులర్ సాలరీ మరియు సస్పెండ్ అయినప్పుడు చెల్లించే సబ్సిస్టెన్స్ అలవెన్స్‌కు తేడా ఎంత ఉంటుంది? అనే వివరాలను ఈ వీడియోలో చూద్దామండి. ఎందుకంటే ప్రతి ఉద్యోగి కూడా ఏదో ఒక సందర్భంలో, ఏదో ఒక కారణంతో, ఏదో ఒక ఆరోపణతో ఈ సమస్యను ఎదుర్కొనవలసి వస్తుంది. కాబట్టి ఈ విషయం గురించి ప్రతి ఉద్యోగి తెలుసుకొని ఉండటం మంచిదండి. ముందుగా మా హెచ్ఎంటీఎస్ జాబ్ ఎడ్యుకేషన్ ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేయగలరు. మరియు ఈ వీడియోను లైక్ మరియు షేర్ చేయగలరు. ఇక వీడియోలోకి వెళ్తే ముందుగా ఒక ఉద్యోగి అంటే 23,780 బేసిక్ పే ఉన్న ఉద్యోగి యొక్క రెగ్యులర్ వేతనం ఎంత వస్తుందో చూద్దాం. బేసిక్ పే 23,780, అదేవిధంగా డిఏ 33.37% పరంగా చూస్తే డిఏ అనేది 7,935, హెచ్ఆర్ఏ 10% పరంగా చూసుకుంటే 2,378, అదేవిధంగా సిసిఏ 200గా తీసుకుంటే మొత్తం గ్రాస్ శాలరీ వచ్చేసి 34,293 వస్తుంది. ఇందులో డిడక్షన్స్ వచ్చేసి ఏపీజీఎల్ఐ 850, ప్రొఫెషనల్ ట్యాక్స్ 200, సిపిఎస్ 3,171, ఈహెచ్ఎస్ 225, జిఐఎస్ 15, టోటల్ డిడక్షన్స్ వచ్చేసి 4,461 వస్తుందండి. అయితే నెట్ శాలరీ అంటే చేతికి వచ్చే జీతం ఎంతంటే గ్రాస్ శాలరీ మైనస్ డిడక్షన్స్ తీసేస్తే 29,832 రూపాయలు వస్తుందండి. ఇప్పుడు అదేవిధంగా అదే 23,780 బేసిక్ పేగా ఉన్న ఉద్యోగి ఏదైనా కారణం చేత సస్పెండ్ అయినట్లయితే ఆ ఉద్యోగికి ఎంత సబ్సిస్టెన్స్ అలవెన్స్ వస్తుందో చూద్దాం. సస్పెండ్ అయిన ఉద్యోగికి బేసిక్ పేలో సగం ఇస్తారండి. అంటే 23,780లో సగం అంటే 11,890. 23,780లో సగం అంటే 11,890. అదేవిధంగా డిఏలో సగం అంటే మనం డిఏ 33.37%గా తీసుకున్నామండి. అది 7,935లో సగం అంటే 3,967. అదేవిధంగా సస్పెండ్ అయిన ఉద్యోగి హెడ్ క్వార్టర్ వదిలి వెళ్ళడు కాబట్టి హెచ్ఆర్ఏ పూర్తిగా ఇవ్వాలి. అంటే 10% హెచ్ఆర్ఏగా ఉన్న ఉద్యోగికి 2,378 ఇస్తారండి. మరియు సిసిఏ 200, మొత్తం 18,435 వస్తుందండి. వీటిలో కంపల్సరీ డిడక్షన్స్ అయితే చేయాలండి. కంపల్సరీ డిడక్షన్స్ అనేవి కొన్ని ఉంటాయి. అంటే లోన్స్ అవి కాకుండా మిగిలిన వాటిని కంపల్సరీ డిడక్షన్స్ అంటాము. వాటిలో ఏపీజీఎల్ఐ 850, ప్రొఫెషనల్ ట్యాక్స్ 200, సిపిఎస్ 1,585, జేఏఎస్ 15 రూపాయలు, మొత్తం డిడక్షన్స్ వచ్చేసి 2,650 ఉంటాయండి. ఇప్పుడు నెట్ శాలరీ తీసుకుంటే గ్రాస్ అంటే అలవెన్స్, మొత్తం అలవెన్స్లోంచి డిడక్షన్స్ తీసేస్తే మనకి చేతికి వచ్చే అలవెన్స్ వస్తుందండి. మొత్తం సబ్సిస్టెన్స్ అలవెన్స్ వచ్చేసి 18,435. దానిలోంచి కంపల్సరీ డిడక్షన్స్ 2,650 తీసేస్తే మొత్తం 15,785 రూపాయలు సబ్సిస్టెన్స్ అలవెన్స్ వస్తుంది. అయితే సస్పెండ్ అయిన ఉద్యోగి నెల నెల ఈ అలవెన్స్ పొందాలి అంటే అతను ప్రతి నెల ఇతర ఏ ప్రైవేటు ఉద్యోగం చేయడం లేదు అని నాన్ ఎంప్లాయ్మెంట్ సర్టిఫికేట్ ఒకటి ఇవ్వాల్సి ఉంటుందండి. ఈ సస్పెండ్ అయిన ప్రతి ఉద్యోగి కూడా అతని కుటుంబం జీవనోపాధి కొరకు ఖచ్చితంగా ఈ సబ్సిస్టెన్స్ అలవెన్స్ అనేది ఇవ్వాలి. ఇది ప్రభుత్వం యొక్క నిబంధన. అదేవిధంగా సస్పెన్షన్ అనేది ఇంతకుముందు 6 నెలలకు ఒకసారి రివ్యూ చేసేవారు. దాన్ని ఇప్పుడు 3 నెలలకు తగ్గించారండి. 3 నెలలకు ఒకసారి రివ్యూ చేసి సస్పెన్షన్ కొనసాగించాలా లేదా అని నిర్ణయించి ఆర్డర్ ఇచ్చేంత వరకు ఈ సబ్సిస్టెన్స్ అలవెన్స్ అనేది ఇవ్వాలండి. ఒకవేళ ఈ సస్పెన్షన్ చెల్లదు అని కోర్టు చెబితే ఈ సబ్సిస్టెన్స్ అలవెన్స్ పోను మిగతా అమౌంట్ ఎరియర్స్ రూపంలో ఇవ్వవలసి ఉంటుందండి. అయితే ప్రభుత్వ నిబంధనలు ప్రతి ఒక్క ఉద్యోగి తెలుసుకొని ఉండడం మంచిదండి. ఇదండి ఈ వీడియో మీతో పాటు మరికొంతమంది ఉద్యోగులకు చేరాలంటే ఈ వీడియోను లైక్ మరియు షేర్ చేయగలరు. మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయగలరు. థ్యాంక్స్ టు ఎవ్రీవన్.